మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు? మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని. దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈ రోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. ఆ రోజు రాజ్యం చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అని చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెడితే చేత కాకుండా కోర్టుకు పోయి అఫిడవిట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మా గురించి మాట్లాడతారా? రాయలసీమ మిత్రుల కోసం పథకాన్ని మళ్ళీ ఇప్పుడులో కూడా ప్రారంభించి ఇప్పుడులో పూర్తి చేస్తారు. దయచేసి మీరు సమాధానం చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి. అందరినీ ఆ రోజు 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక చట్టం మట్టి పని చేశారు అధ్యక్ష, ఒక అరబస్తా సిమెంట్ పని చేశారు అధ్యక్ష, ₹1 ఖర్చు పెట్టారు అధ్యక్ష, ఆఖరికి మోటార్ల బిల్లులు కూడా కట్టకుండా ఎక్కొట్టిపోయారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించాం అధ్యక్ష. 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 728 కిలోమీటర్ల వరకు కృష్ణా జలాలను తీసుకెళ్లాం అధ్యక్ష. అది రాయలసీమ పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అందరి నివాకి ఒక్క చుక్క నీరు అదనంగా ఎందుకు తీసుకెళ్లేదు అధ్యక్ష? రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడం కాదు అధ్యక్ష. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉండదు. వాళ్ళు మాట్లాడలేదు అధ్యక్ష.